సితారా స్టోరీస్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ కష్టం విలువ. చెరుకుపల్లి అనే గ్రామంలో సత్యం, రాజ్యలక్ష్మి అనే ఇద్దరు దంపతులు ఉంటారు. వారికి ఇద్దరు పిల్లలు, కొడుకు కిరణ్, కూతురు సౌజన్య. యావయ్యా, అబ్బాయిది ఇంటర్ అయిపోయింది, అమ్మాయి 10వ తరగతి అయిపోయింది. ఏదో మనకున్న దాంట్లో బాగానే చదివించాం కదా, ఇక ఎంతటితో వాళ్ళ చదువులు ఆపేసి ఆడికి ఏదో ఒక మెకానిక్ పని నేర్పించండి. అమ్మాయికి కూడా ఒక కుట్టు మెషిన్ కొని పెట్టేద్దాం. నేను ఉద్యోగం వచ్చే వరకు చదువుకుంటానమ్మా, మెకానిక్ పని చేయను. నేను కూడా ఇంకా చదువుకుంటానమ్మా. ఈ రోజుల్లో కూటికి లేని కటిక పేదవాడు కూడా పిల్లల్ని డిగ్రీ వరకు చదివిస్తున్నాడు. అలాంటిది కాస్తో కూస్తో పొలం ఉన్న మనం చదివించలేకపోతే ఎలా? అది కాదయ్యా, పొలం మీదొచ్చిన డబ్బులు మొత్తం వీళ్ళ చదువుల కోసం ఖర్చు చేస్తే పిల్లకి పెళ్ళి ఎలా చెయ్యాలి? అబ్బాయికి ఆడి పెళ్లికల్లా కాస్తో కూస్తో డబ్బన్నా ఆడి పేరు మీద వెయ్యాలిగా. ఇవన్నీ ఆలోచించి నేను చెప్తున్నాను. అప్పుడు సంగతప్పుడు చూద్దాంలే. అలాగనుకుంటే రేపు ఇబ్బంది పడేది మనమేగా. ఇబ్బందేముంది? అవసరమైతే ఉన్న పొలాన్ని అమ్మి అమ్మాయి పెళ్లి చేద్దాం, మిగిలిన డబ్బులు అబ్బాయి పేరు మీద వేద్దాం. మరి మన పరిస్థితి ఏంటి? అమ్మా, నువ్వు భయపడకు. నేను ఉద్యోగం చేసి బాగా సంపాదించి మిమ్మల్ని బాగా చూసుకుంటాను. హాయ్ అశోక్ అన్నా, కంగ్రాట్స్, మీకు జాబ్ వచ్చిందని తెలిసింది. థ్యాంక్స్ రా. ఇంకా ఏంటి సంగతులు? నెక్స్ట్ ఏం చదువుదాం అనుకుంటున్నావు? బీటెక్ చేద్దాం అనుకుంటున్నానన్నా. వెరీ గుడ్. ఎక్కడ చేద్దాం అనుకుంటున్నావు? మన పక్కనే ఉన్న పట్టణంలో గవర్నమెంట్ కాలేజ్లో చదువుదాం అనుకుంటున్నానన్నా. ఎందుకని? అక్కడైతే ఫీజు ఉండదు, పైగా కాలేజ్కి డైలీ సర్వీస్ చేయొచ్చు కదా. ఫీజు గురించి ఆలోచించకు, నాలాగా ప్రైవేట్ కాలేజీలో చదువు, జాబ్ త్వరగా వస్తుంది. అలాగే అన్నా. డైలీ సర్వీస్లో ఎంజాయ్మెంట్ జీరో. లైఫ్లో మనకి ఎంజాయ్మెంట్ దొరికేది ఒక కాలేజ్ డేస్లోనే. అది కూడా హాస్టల్ వద్దు, రూమ్ తీసుకొని ఉండు. అప్పుడు ఆ ఎంజాయ్మెంటే వేరు. ఫ్రెండ్స్, పార్టీలు, సినిమాలు ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ డైలీ సర్వీస్లో ఇంటి దగ్గర కుదురుతుందా? కుదరదన్నా. మా కాలేజ్ డేస్లో మేం మామూలుగా ఎంజాయ్ చేయలేదు తెలుసా. మీ మాటలు వింటుంటే నాకు కూడా ఎంజాయ్ కావాలనిపిస్తుందన్నా. అయితే ఆలస్యం ఎందుకు, నేను చెప్పినట్టు ఆ పనిలో ఉండు. అలాగే అన్నా, థ్యాంక్ యూ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు కిరణ్. ఇల్లుడుస్తూ ఉంటుంది రాజ్యలక్ష్మి. అమ్మా, నువ్వు ఈ విషయం విన్నావా? ఏంట్రా అది? మన పక్కింటి లలిత అత్తయ్య వాళ్ళ అబ్బాయి అశోక్ అన్నకి సిటీలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందంట. అలాగా, మంచిదే కదరా. ఏకనైనా వాళ్ళ అమ్మ నాన్నల కష్టాలు గట్టెక్కుతాయి. మరి మీ కష్టాల్ని గట్టెక్కించుకోవాలని నీకు లేదా అమ్మా? ఎందుకు లేదురా, అయినా అది నీ చేతిలో ఉంటది గాని మా చేతిలో ఉండదు కదరా. అమ్మా, అన్నయ్య మనసులో మాట నీకింకా అర్థం కాలేదనుకుంటా. ఏంటి అది? అన్నయ్య ఇండైరెక్ట్గా తనని కూడా ప్రైవేట్ కాలేజీలో చేర్పించమని అడుగుతున్నాడు. యారా, చెల్లి చెప్పింది నిజమేనా? అవునమ్మా. ఒరేయ్, మన కుటుంబ పరిస్థితి తెలిసి కూడా అట్టా అడుగుతున్నావా? అసలు చదివే మాన్పించేద్దాం అనుకున్నాను. సరేలే పోని అని ఒప్పుకొన్నాను. ప్లీజ్ అమ్మా. నువ్వెలా గొంతెమ్మ కోరికలు కోరితే తీర్చే శక్తి మా దగ్గర ఉండాలి కదా. ఈ ఒక్కటే అమ్మా, ఇంకేమీ అడగను. ప్లీజ్ అమ్మా. నువ్వెంత బ్రతిమిలాడినా ఉపయోగం లేదు. బుద్ధిగా గవర్నమెంట్ కాలేజీలో చదువుకో, అంతే. అక్కడ చదువుకుంటే నాకిక ఉద్యోగం వచ్చినట్టే. యారా, ఆ కాలేజీకి ఏం తక్కువని? అన్నీ తక్కువేనే అమ్మ. అక్కడ చదువు బాగా చెప్పరు. మనకి శ్రద్ధ ఉండాలే గాని ప్రైవేట్ కాలేజీ అయితేనేంటి, గవర్నమెంట్ కాలేజీ అయితేనేంటి, ఒకప్పుడు అందరూ అందులో చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయలేదా ఏంటి? అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. ఏమీ కాదు, నోరు మూసుకొని చెప్పినట్టు గవర్నమెంట్ కాలేజీలో చదువుకో. నువ్వెప్పుడు ఇంతే, అసలు నా మాట లెక్క పెట్టవు అని అలిగి బయటకు వెళ్ళిపోతాడు కిరణ్. అమ్మా, పాపం అన్నయ్య, తను కోరుకున్నట్టు చేయొచ్చు కదా. అసలు సంసార బాధ్యతల గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? తల్లిదండ్రులు ఏం చేసినా ఆలోచించి చేస్తారు. నోరు మూసుకొని లోపలకు పోయి ఆ వంట సంగతేంటో చూడు అని తల్లి కోప్పడ్డంతో
సౌజన్య వంటగదిలోకి వెళ్ళిపోతుంది. మరోపక్క సత్యం, అతని మిత్రుడు నారాయణ పొలం గట్టుపైన నించొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి సత్యం, ఈ సంవత్సరం ఏం పంటేద్దాం అనుకుంటున్నావు? ఏ పంటేసినా ఉపయోగమేముంది నారాయణ, కనీసం పెట్టుబడి కూడా రావటం లేదు. అవును, రైతులందరిది అదే పరిస్థితి. ఒక్కోసారి ఈ వ్యవసాయం మానేస్తే బావుండు అనిపిస్తుంది. కానీ మనం మానలేం గదా. మనకి ఊహ తెలిసినప్పటి నుండి తెలిసిన పని ఇదొక్కటేగా. పొట్టకూటి కోసం భార్యాబిడ్డల్ని బతికించుకోవటం కష్టమైనా అప్పో సొప్పో చేసైనా సరే వ్యవసాయమే చెయ్యాలి, వేరే దారి లేదు. అవును, అది నిజమే. సర్లే, ఈ బాధలు ఎప్పుడు ఉండేవే. నేను పట్నం వెళ్ళి మిరప విత్తనాలు తీసుకురావాలి, పొద్దుగూగుతుంది. అలాగే వెళ్ళు. సత్యం పొలం నుండి నేరుగా పట్నం వెళ్తాడు. పట్నం నుండి ఇంటికొస్తాడు సత్యం. అప్పటికే బాగా చీకటి పడుతుంది. ఇదిగో, ఈ విత్తనాల ప్యాకెట్లు జాగ్రత్తగా ఇంట్లో పెట్టు. రేపు పొలంలో ఈ విత్తనాలు జల్లాలి. అలాగే. సత్యం చేతిలో సంచి తీసుకొని, ఎల్లి స్నానం చేసిరా, అన్నం పెడతాను. అలాగే అని స్నానం చేసొచ్చి భోజనానికి కూర్చుంటాడు సత్యం. రాజ్యలక్ష్మి వడ్డిస్తుంది. పిల్లలు తిన్నారా? అది తిందే, ఆడే తినకుండా అలిగి పడుకున్నాడు. అలిగాడా? ఎందుకు? వాడికి గవర్నమెంట్ కాలేజీలో చదవడం ఇష్టం లేదట, ప్రైవేట్ కాలేజీ కావాలట. అందుకు ఒప్పుకుంటేనే అన్నం తింటాడట, లేకపోతే తింటంట. ఎంత బ్రతిమిలాడినా తినట్లేదు. కిరణ్, నాన్న కిరణ్, ఇలారా. పిలవకండి, కడుపులో కాలితే వాడే వచ్చి తింటాడు. మనమిట్ట మెత్తబడితే వాడి కలిసి అయిపోము. నువ్వు ఉండు, నేను మాట్లాడతానుగా. కిరణ్ హాల్లోకి వస్తాడు. అమ్మ చెప్పింది నిజమేనా? అవును నాన్న. సరే, అలాగే చదువుకుంటూ గాని ముందు అన్నం తిను. ఏంటయ్యా, నువ్వేం చేస్తున్నావో అర్థం అవుతుందా? ప్రైవేట్ కాలేజీలో చదవాలంటే బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది. అయితే కానివ్వు, మనకెలాగూ ఈ గొడ్డు చాకరీ తప్పటం లేదు. కనీసం మన పిల్లలకైనా అది ఉండకూడదు. ఆళ్ళు నీడపట్టున సుఖంగా బతికితే మనకంతే చాలు. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ మన శక్తి కూడా సరిపోవాలి కదా. అసలే పంట దిగుబడి చూస్తే అంతంత మాత్రంగానే ఉంది. వాటి గురించి ఆలోచించుకుంటూ పిల్లల జీవితాలు పాడు చేస్తామా? మన తిప్పలు మనం ఎలాగోలా పడ్డమే. మనం ఎంత కష్టపడినా వాళ్ళ కోసమే గదే. సరే, నీ ఇష్టమయ్యా. ఈ కుటుంబ భారం మోసేది నువ్వు. నీకిష్టమైతే నాకు మాత్రమే కష్టం అవుతుందా? అలాగే చదివిద్దాంలే. ఆ మాటకి సంతోషంతో కిరణ్, థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ అమ్మా. నీ కోరిక తీరింది కదా, ఇక భోజనం చెయ్యి. అలాగే అమ్మా అని హ్యాపీగా భోజనం చేస్తాడు కిరణ్. పొలంలో మిరప విత్తనాలు నాటిన తర్వాత పొలం గట్టు మీద కూర్చుని భోజనం చేసి సత్యం, రాజ్యలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. యామయ్యో, ఇంకో వారం రోజుల్లో అబ్బాయిని కాలేజీకి పంపించాలి. చేతిలో చూస్తేనేమో చిల్లి గవ్వ కూడా లేదు. నువ్వేమో ఏ కంగారు లేకుండా ప్రశాంతంగా ఉన్నావు. అబ్బా, ఎందుకే అంత కంగారు? ఆ డబ్బు సర్దుబాటు చేసే మార్గం నా దగ్గరుందిలే. ఏంటి సత్యం, ఇలా వచ్చావు? నాకు కొంత డబ్బు కావాలి. అదేంటి, పైరు వేయటానికి పెట్టుబడి కోసం మొన్ననే తీసుకెళ్ళావుగా, మళ్ళీ ఏంటి? ఈ డబ్బులు నా కొడుకు చదువు కోసం. వాణ్ణి కాలేజీలో జాయిన్ చెయ్యాలి. ఇప్పటికే నీకు చాలా డబ్బులిచ్చాను. పంట దిగుబడి సరిగా రాలేదని పోయిన సంవత్సరం పెట్టుబడి కూడా నాకు తిరిగి ఇవ్వలేదు. అయినా నీ మీద నమ్మకంతో ఈ సంవత్సరం పెట్టుబడికి డబ్బులిచ్చాను. ఇప్పుడేమో ఇంకా డబ్బులు కావాలని అడుగుతున్నావు. మీరేమీ భయపడకండి సెటు. మీ అప్పు తీర్చుకోలేని పరిస్థితి గనకొస్తే నా పొలం అమ్మైనా సరే మీ అప్పు తీరుస్తాను, కానీ ఎగ్గొట్టను. నీకు పొలం ఉందన్న ఆధైర్యంతోనే గదా నేను కూడా నువ్వెంత డబ్బు అడిగినా ఇస్తున్నాను. సరే ఉండు, డబ్బు తెస్తాను అని బీరువాలో నుంచి కొంత డబ్బు తెచ్చి సత్యానికిస్తాడు. అవి తీసుకొని సత్యం ఇంటికి వెళ్ళిపోతాడు. కిరణ్ కాలేజ్కి బయలుదేరుతూ ఉంటాడు. సత్యం పెట్టి తీసుకొని కిరణ్తో పాటు బయలుదేరుతాడు. వెళ్ళొస్తానమ్మా. ఒరే నాన్న, బాగా చదువుకో. చెడు సావాసాలు పట్టి చదువు పాడు చేసుకోకు. మన కుటుంబ ఆర్థిక స్తోమత మర్చిపోయి డబ్బుల్ని దుబారాగా ఖర్చు చేస్తా సరదాలకి పోకో. కాస్త తల్లిదండ్రుల కష్ట సుఖాలు తెలుసుకొని మసలుకో. నేను మీ నాన్న మీకోసం ఇక్కడ ఎంత కష్టపడుతున్నామోనని ప్రతిక్షణం గుర్తుంచుకొని మెలుగు. అలాగే అమ్మా, వెళ్ళొస్తాను. మంచిది. బాయ్ చెల్లి. బాయ్రా అన్నయ్య. ఇక సిటీలోని ఒక ప్రైవేట్ కాలేజ్లో బీటెక్లో జాయిన్ అవుతాడు కిరణ్. ఒరే నాన్న, ఇక నిన్ను హాస్టల్లో దిగబెట్టి నేను ఇంటికెళ్తాను, పద.
ఇప్పుడు నాన్నకి నేను హాస్టల్లో కాకుండా నా ఫ్రెండ్స్తో రూమ్లో ఉంటానని చెప్తే ఏమంటాడో అని టెన్షన్ పడుతూ ఉంటాడు కిరణ్. ఇక ఆ తర్వాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం.